సో హలో గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? మీరు థింక్ చేస్తూ ఉండరు కదా, నేను ముందు హిందీలో మాట్లాడుతుండే, ఇప్పుడు ఏంటి తెలుగులో మాట్లాడుతుండని ఇవ్వాలంటే తెలుగు నా మాతృభాష. అదే నేను చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాను. సో నేను వ్యూ కోసెస్ వస్తుంది దానికి. ఓకే, ఇది ఎలాగో జంగల్ సఫారీ ఎపిసోడ్ 2. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీ ఎపిసోడ్ 3 ఆల్సో. ఈ సిరీస్లో ఇంకా చాలా చేస్తాము, దానికి మీ సపోర్ట్ కావాల్సిందే. ఇప్పుడు మీరు చూడొచ్చు, ముందు నేను సవానా భయంలో ఉంటుంది, ఇప్పుడు నేను ఏంటి డెసర్ట్ భయంలో ఉండను అని. ఎలాంటే నిండా రీజన్స్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే అటు అవతల డెసర్ట్ డెల్టా ఉంది, ఇక్కడ మనకి నిండా ఓర్స్ చిక్కింది డెసర్ట్లో అనక డెల్టాలో. ఈజీగా మనం ఈజీగా మైనింగ్ చేసుకోవచ్చు, మనకు ఫ్రీగా కూడా ఉంది. ఈవెన్ విల్ గెట్ లాట్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ అనక ఇక్కడ రివర్ కూడా ఉంది కదా. సో మనము ఈజీగా అడ్వెంచర్స్ కావాలన్నా పోవచ్చును, సీ అనిమల్స్ కూడా టెంప్ చేయొచ్చును. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది ఇది నా టెంపరీ బేస్ అన్నమాట. ఒక నిమిషము లోపల ఒక నిమిషం, నేను క్రియేటివ్లో ఇంటికి ఉన్నాను గైస్. నాకు ఏంటికో తెలియదు, నేను ఎప్పుడు ఈ గేమ్ ఎంటర్ అవుతానో నేను క్రియేటివ్లో ఉంటాను. అది ఎందుకని నాకు కూడా తెలియదు. సరే ఉండండి, సర్వైవల్కి పెడతాం. నేనేం చీటింగ్ చేస్తలే, ఓకే? దాన్ని కూడా కమెంట్లో చేయండి. సో చలో, ఓకే గైస్, వీఆర్ ఇన్. ఒక నిమిషం, ఓ సారీ గైస్, మిడ్లో కొంచెం రికార్డింగ్ మిస్ అయిపోయింది. అది ఎలాగంతలే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు నాకు ఇక్కడ నిండా కంగారు చిక్కిందని టేమ్ చేస్తామంటే అది అక్కడ టేమ్ చేస్తామని చూస్తే క్యారెట్ ఇంచ్ ఇది టెస్ట్ చేస్తే క్యారెట్ ఇంచ్ టేమ్ అయిపోయింది. సో ఓకే, ఒక నిమిషము, ఈ గేమ్ వాల్యూమ్ జాస్తి అయిపోయింది గైస్. ఒక నిమిషము, నాకు ఒక ఐడియా వచ్చింది. లెటెస్ట్ చెక్. ఓకే, హెల్మెట్, స్వాడ్. ఓకే, నేనేం చేస్తానో తెలిసిన మీకు? గెస్. ఫస్ట్ పర్సన్ వ్యూ, ఫాలోయింగ్, స్టేయింగ్లోనే ఉంటాం. రైట్ క్లిక్, ఎస్ 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 ఎస్. ఇప్పుడు మీరు చూడండి గైస్ ఏమవుతుందో అని. దీన్ని ఇక్కడ పట్టేస్తాము. సో ఇప్పుడు మనకి న్యాచురల్ బాడీగా రెడీగా సచిన్ వెరీ బ్యాడ్ వర్డ్స్ ఉండడు. అయినా నాలాంటి మంచి బ్యాడ్ వర్డ్స్ అని చెప్పచ్చు నా సూచి. ఓకే, రారా పోతాం అడ్వెంచర్ పై. అయినా నేను ఏంటికి ఇక్కడ పోతానంటే, వి వాంట్ టైగర్. ఈ ఎపిసోడ్ మెయిన్ గోల్ ఏమంటే మనం టైగర్ లేకపోతే ఎలిఫెంట్ రెండులో పెట్టి, టైగర్ అంటే మనము ఒక కేజ్ మధ్యలో దాన్ని బంధియాల. ఎలా అంటే టెంప్ చేసేది అంత ఈజీ కాదు. సో అదైనాక ఎలిఫెంట్ అంటే దాన్ని టెంప్ చేసేదే. ఓకే గైస్, నేను ఎత్తుకుతాను ఆఫ్లైన్లో. ఎలా అంటే అది నిండా లెంత్ అయిపోతుంది. సో ఓకే గైస్, ఆల్మోస్ట్ ఒక అవర్ ఎత్తుకుతా ఉన్నది, ఇంకా నాకు ఏం చిక్లే. ఒక్క నిమిషము, నాకేమో మీరేమో విన్నారా? మీరు దాన్ని విన్నారా? ఓ టైగర్ సౌండ్ వస్తుంది. ఎక్కడ సచిన్? ఒక నిమిషం, దీని కింద ఏమన్నా. సో టైగర్ లోపల టైగర్గా మేము మనుషులు. వావ్, కంగారు వస్తుంది బై టైగర్. గైస్ యాక్చువల్లీ నేను రాగా నా దగ్గర నిండా క్యారెక్టర్ నిండా, దారిలో 7-8 చేస్తున్నాను. దీని జొత్తులో చేస్తే 9 ఉంటుంది. ఇప్పుడు 8 మిగిలింది. ఏం చెప్పాలి గైస్, అంత ఖతర్నాక్ టైగర్ని నేను ఎక్కడ చేసేది. ఒక నిమిషము, అయ్యా నువ్వు ఇక్కడ ఫస్ట్, నువ్వు అక్కడనే ఉండు, ఎక్కడ పోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతుంది. ఓకే, అక్కడ సావు. ఓకే పదండి గైస్, ఇది అవుదేమో మేబీ, బట్ లెట్స్ ట్రై. కేజ్ స్ట్రాప్ అక్కడ రా బాబు.
టైగర్ ఒకటి ఎర్ర కన్నేసుకొని ఎర్రిపప్పు మారు ఉంది. ఓకే దాని కింద ప్లేసెస్ అబ్బా జ్వరం అంటే ప్రాణాలు పోతుంది. ఓకే సో లెట్స్ టేక్ ఇట్. లెట్స్ మనకి ఒక కేట్ స్టాప్ నిండా ఇంపార్టెంట్. లెట్స్ టేక్ ఇట్. అయినా ఇప్పుడు కేట్ స్టాప్ పోయినా కూడా నా ప్రాణాలు పోకూడదు, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే నాకు ఒక ఐడియా తట్టింది. దాని ప్రకారం డైలాగ్స్ కట్ చేస్తే డైనమిక్ ప్లేస్ ఇది కూడా వస్తుంది గైస్. అన్నాక నేను మీకు మీరు జాస్తి హార్డ్ కోర్ గేమ్స్ ఆడాలా ఈ ప్లీజ్ కట్ చేసే లోపల చాలా అయిపోయిందంటే ఐ సజెస్ట్ యూ టు గో విత్ డైనమిక్ పీస్. నేనేం ఇప్పుడు ఏమప్ప రికమెండ్ ఏం చేస్తలే, మీకు మంచిది అవ్వాలని చెప్తాడు అంటే. డైనమిక్ పీస్లో మీరు ఒక పార్ట్ కట్ చేస్తే దానిపైన ఎంత పెద్ద ట్రీ ఉంది ఆ రాంగా పడిపోతుంది ఒకేసరి. దాంట్లో మీరు అప్పుడప్పుడు మీకు ప్లాంక్స్ కూడా చిక్కింది, నాకు స్టిక్ కూడా చిక్కేస్తుంది. మీరు క్రాఫ్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఓకే లెట్ మీ డూ ఇట్. మీకు అర్థమైపోయింది అనుకుంటా నేను ఏం చేస్తే ట్రై చేస్తూ ఉన్నాను అని. లెట్ మీ డూ ఇట్. షీల్డ్ ఎత్తేసుకోవటం నేను ఫస్ట్. ఈ టైగర్ పట్టే జోలీలో నేను చచ్చిపోతాను. నాకు రా టైగర్ బాబు చూసుకుంటాం ఇంకా నీ ఈగుమూర్తి ఇక్కడ భయపడి వస్తా ఉంటాయి. భయపట్టుకుండా షెఫ్ సూరి ఉండడు. ఆహాహా కొడతాం రండి. అయ్యి రారా ఏం రండి ఇది గైస్. చేతులు షివరింగ్ మీకు. ఓకే అక్కడ గేమ్లో కాదు ఇక్కడ రియల్ లైఫ్లో అక్కడ ప్లేస్ అవుతుంది. సరే గైస్ రిస్క్ ఎత్తుకుంటాం. షీల్డ్ రెడీ. షీల్డ్ కమాన్ బాయ్. ఓకే రైట్ క్లిక్ అండి. 3 2 1 జై. గైస్ జ్వర ఉంటా సస్తా ఉంది. ఎట్లయిందంటే ఉండ ఫస్ట్ దీన్ని తీసుకొని వస్తాము. ఎక్కడ పెట్టి నాకే భయం వచ్చేసింది. నేను ఏ అన్నసాక ముందరనే అదే బై అన్లాక్ అప్పించింది. అర్సక్ కూడా టైం చిక్లే గైస్. చూసారు కదా టైగర్ ఎంత అగ్రెసివ్ అని. అగ్రెసివ్ కాదు ఓవర్ అగ్రెసివ్. చలో రారా వీడి పేరు అని పెడతాం గైస్. కామెంట్లో ఎస్ చేయండి దానికనుకో. ఓకే గైస్ బ్యాక్ టు విలేజ్. మీరు నమ్ముతారా వస్తారా? నేను ఎంత జాస్తి టైం లేదు గైస్. 1 అవర్ ఎత్తుకుంటాను విలేజ్. కానీ అక్కడ ఏం చూస్తే 5 నిమిషాలు ఉంది. నేను 1 అవర్ ఎత్తుకున్నాను. నాకు దారి తప్పు ఆ పక్క పోతాను తిరిగి ఈ పక్క వస్తాను, ఈ పక్క వచ్చి ఆ పక్క పోతాను, ఆ పక్క వచ్చి ఈ పక్క వస్తాను. సరే ఒడియాను గైస్. ఇప్పుడు పై మనము కాల్సిందంతా తీసుకుంటాము కేజ్ బిల్డ్కి అన్న గైస్. ఇంకోటి నేను రాంగ్గా చూసింది ఏమంటే వైట్ ఉంది ఒక పులి అనక ఇంకొక దాని పిల్ల వచ్చేసింది విలేజ్లో. అది ఎట్లా నాకు కూడా తెలియ వచ్చింది. నా కన్ను ముందనే అది 2 విలేజెస్ చంపింది అనక. యాక్చువల్లీ విలేజ్లో 3-4 ఏమో గోలమ్స్ ఉన్నింది. నాకు అనుకుంటున్నా ఒకటి లేపేసి నాకు ఇంకోటిది అర్థమే 99% హెల్త్ లేపేసి ఉన్నింది. ఇంకేం అది ఇంకో దెబ్బిచ్చ సచిన్ గోలంను బచావ్ అయిపోయింది. సరే గైస్ ఒక నిమిషము. అన్నాక దాని పిల్ల ఎక్కడో కనిపిస్తలే. కనిపించింది. చలో దీని టైమ్స్ సెట్ చేసేస్తాము. కమాన్
రే వచ్చి అక్కడ పెట్టినాను కదరా, తీసుకోరా, తీసుకో అక్కడ. మెంటలా అక్కడ వేస్తున్నాను, అదేం మీట్ కాదా, బీఫ్ కాదా? పోయి ఎత్తుకో పాపకి. రే బాబు, పులిని పిల్లి మరి చేస్తుంది. రా, ఎవర్రా మీరంతా? సరే ఎస్సీ నన్ను ఎత్తుకోపో, పో. తినింది. ఏమైంది? ఏమద్దు అడ్వాన్స్మెంట్ చెప్పింది. రారా తినరా. ఇలా ఎక్కడ పోతున్నావు కుక్క? బిన్న రారా. అయినా పులిని పట్టుకొని కుక్క అంటాను చూడండి గైస్ నేను. వావ్, బిన్న రారయ్యా, రారా. సరే గైస్, ఇప్పుడు తాడో పేడో తెలుసుకుంటాం. తాడో పేడ, ద లెజెండరీ బైనా లేకపోతే ద గుడ్స్లో పులినో తెలుసుకుంటాం. రండి, రారా రారా. ఏం రా, నాకే నీళ్ళు తగ్గిస్తావా? నీకు ఇప్పుడు సునామీలో చేస్తాను. రారా, వచ్చిరా. ఎవర్రా మీరంతా? ఆడియన్స్ ముందు నా మానవ మర్యాద తీయద్దురా, జాస్తి బిల్డప్ చేస్తున్నాను. రా రా రా, వచ్చాయి. పిలిపించుకారా ఇక్కడ, లేకపోతే ఉద్యోగ 3 నంబర్ ఎత్తి నా స్క్వాడ్ ఎత్తి ఒక 2 డబ్బులు వేస్తే సస్తివి. రారా. అబ్బా నీ. ఓకే, కంట్రోల్ లెజెండరీ బాయ్ కంట్రోల్. అబ్బా రా, బతుకుపోతుంది. లేకపోతే నా లోపల ఉండే రాక్షసుడు వచ్చి నీకు పసా అని కత్తి దిప్పేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టేది? నాకు ఒక ఐడియా వచ్చింది, ఉండండి గైస్. దాన్ని ఓకే గైస్, ఇప్పుడు దీన్ని ఒక గుంతలో పడేసినాను. పక్కనే విలేజర్ కూడా ఉన్నాడు. దీన్ని బీఫ్ టైమ్స్ చేసాక అవుతలే గైస్, యూట్యూబ్లో చూసేయాల. తింటా ఉంటాడు అయ్యా, కంటే ఏడుస్తూ ఉంటాడు. తినరా పనుకోండి. ఒక నిమిషం, నేను యూట్యూబ్లో చూసి నా కేశాన్స్ ఏమవుతాడు అని. అవుతాడా? నాకు రిస్క్ కొట్టా ఉన్నాను గైస్, ఉన్నాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్, 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇది ఖాళీ అయిపోయింది, బిల్డింగ్ కట్టాము. లైక్ షేర్ సబ్స్క్రైబ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్, అక్కడ శాస్తిని స్వాహం. అది ఎక్కడ గైస్ పెద్దడైపోయినాడు అంటే కేశాయిస్తే చూడండి, గోళం మెల్స్ లేపేస్తుంది. ఒక నిమిషం, సలార్ బాహుబలి మరి ఓరైపోయింది. సలాం రాకీ బాయ్, సలాం గోలం బాయ్. ఓకే గై, మీరు చూసారా ఏమైందని? ప్రైవసీ ఇస్తాం పదండి. రే, నా ఐటమ్స్ లేపుకొని కుడియండి రా. మీరేమో గైస్, వీళ్ళు కొంచెం ప్రైవసీ ఇస్తాము పదండి. చలా ఇంకుంటా నన్ను చంపేస్తాడు. పదండి. విముక్తి. ఎవరా మీరంతా? సరే ఉంటే చచ్చిపోతున్నా. సరే గైస్, రేపు మార్నింగ్ మనము కేట్స్ కటర్ స్టార్ట్ చేస్తాము. అలాగే నేను రాంగా ఎలిఫెంట్ కూడా సమాన భయం చిక్కలేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో లెట్స్ ట్రై. Come on. Good morning everyone.
కమాన్ ఏం సన్ రైజ్ కదా, చాలా బాగుంది కదా గ్రాఫిక్స్. గైస్ నేను ఇప్పుడు యూస్ చేస్తా ఉండేది కాంప్లిమెంటరీ షేడర్స్ రీఇమాజిన్డ్. నేను కాంప్లిమెంటరీ షేడర్స్ కూడా యూస్ చేస్తాను, కానీ అది అబ్రప్ట్ ల్యాగ్ అవుతుంది. ఈవెన్ బిఎస్ఎల్ అంటూ అక్లైక్ ల్యాగ్ అవదు. యప్ప ప్రాణం, నాకు ఓపిక అంతా నశించిపోతుంది. ఓకే గైస్, సో నేను ఐ విల్ రికమెండ్ యూ టు యూస్ కాంప్లిమెంటరీ షేడర్స్ రీఇమాజిన్డ్. కాంప్లిమెంటరీ షేడర్స్ V4 యూస్ చేయకండి, అది కూడా ల్యాగ్ అవుతుంది, కానీ అంత కాదు బిఎస్ఎల్ అంతా. అది నిండాగా ఉంటుంది, కానీ కాంప్లిమెంటరీ షేడర్స్ రీఇమాజిన్. దానికి రెండు డిఫరెన్స్ అని తెలుసా, వాటర్ అంతే. అయినా వాటర్లో మనకు జాస్తి ఏం రాదు. ఓకే గైస్, ఇప్పుడు నేను అవుట్లైన్స్ వస్తా ఉన్నాను. 5x5 5x4 5x4 సార్లు చూస్తాం ఉండండి. లెట్ మీ dig it dig it. ఓకే సో లెట్ us see. ఓకే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఓకే నేను డిగ్ చేస్తాను ఇప్పుడు. ఇదేంది స్టోన్ ఏజ్ ఇప్పుడా? నేను ఎప్పుడో స్టోన్ ఏజ్ వచ్చేస్తే కదా, ఏమో గ్లిచ్చా కూర్చోబి దేనికి మనకేం సంబంధం లేదు. ఓకే గైస్, ఇంకా కంప్లీట్గా దీన్ని ఫుల్గా డిగ్ చేస్తాను, నాకు మిక్స్ ఇస్తాను. ఒక నిమిషం ముందే నా రాక్ ఐరన్ బార్స్ అంతా తెచ్చేస్తాను గైస్. నాకు గైస్ ఇంకోటి మర్చిపోతుంది, రాగా నాకు ఒక డెసర్ట్ టెంపుల్ చిక్కింది. డెసర్ట్ టెంపుల్లో ఒగ్గురు కథ ఏం చిక్కింది, ఎమరల్డ్స్ పోయింది. ఓకేనా, ఇది గోల్డ్ ఇంగల్స్. ఓకే, నాకేమో టైగర్ స్పాన్ చిక్కింది, అది ఎక్కడ నాకు కూడా తెలియదు. ఓకే, ఈ ఎక్స్ట్రా కేట్ స్ట్రాప్ని లోపల పెట్టేస్తాము. కమెంట్స్ చేయండి మీకు ఎప్పుడైనా మరి అయిందా అని. దాని రికార్డింగ్ నేను చేయలేదు కాబట్టి నేను చూపించే కావులే నా నుంచి. ఓకే సరే, సామాన్లు ఎప్పుకొని వస్తాను. 1 స్టాగ్ స్టోన్ బ్రిక్స్ ఎత్తుకుంటాము. నా ప్రకారం 120 5x4 కదా, 20 ఐరన్ బార్స్ చాలనిపిస్తుంది. సరే లాగేస్తా. ఓకే గైస్, పడండి కష్టం. కమాన్ ఓ టర్టిల్ టప్ పోతే బిడ్ పాప్. సో ఎస్ గైస్, దీనంతా నేను మెయిన్ చేస్తాను, నాకు మీతో చిక్కుతాను.
సో సారీ గైస్, నేను దాని ఫుల్ మెయిన్స్ వేస్తామని చెప్పి నేను అది ఫుల్గా కేర్స్ కూడా కట్టేసి, కానీ నేను రికార్డింగ్ చేసాను మర్చిపోతుంది. చెప్పట్లే చికిత్సలే నాకు. ఓకే, సారీ ఫర్ దట్, ఇట్స్ మై మిస్టేక్. సో ఫర్ దట్ ఓకే నా సారీ గైస్. నా ఇప్పుడు మీకు చూపిస్తాను పడండి. సో ఇదే మన ఇదన్నమాట. లోపల టైగర్ కూడా ఉంది. మీరు నమ్ముతారో ఉడతారో, కట్టినప్పుడు ఈ గ్లాస్ వేసినప్పుడు 2 విలేజర్ అక్కడి నుంచే లేపేసింది. అనక దీన్ని అక్కడి నుంచి కేట్ స్టాప్ లేపే లోపల నా ప్రాణం పోయినట్లయింది. అనక మీరు నోటీస్ చేస్తూ ఉంటారా, నేను ఐరన్ బార్ చేస్తామనుకోండి, కానీ ప్లాన్ చేంజ్ చేసి గ్లాస్ వేస్తుంది. ఐరన్ బార్ గలీజ్గా ఉండే లుక్ నాకేమో పట్లే. సో గ్లాస్ ఇట్స్ బెటర్ లుక్. నాకు ఇక్కడి నుంచి లోపల పైకి జాగా చేసుకోండి, ఇక్కడి నుంచి ఆరాంగా టైగర్ చూడొచ్చు. కొంచెం దూరమే ఉంటుంది ఏంటి కదా, దీని సావాసమే అవుతావు. నిండా ఖతర్నాక్ వేసింది, ఒక దెబ్బలోనే లేపేస్తుంది. అయ్యా ఛార్జింగ్. ఓకే గైస్, ఐఎమ్ బ్యాక్ గైస్. నాకు ఇది ఓకే గైస్, ఈ వీడియో ఇంత చాలు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే దీన్ని ఎక్కడుంది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 కూడా దీన్ని త్వరలోనే రేపే వస్తుంది. అయినంత లెట్స్ ట్రై. నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఒక నిమిషము యాంగిల్ సెట్ చేసుకుంటా. ఇది దీనిపైన దీన్ని గుద్ది కొట్టి దీనిపైన కూకొని సవాల్ చేస్తాను. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ అదర్ వీడియో. థ్యాంక్ యూ.